ఏదన్నా పని ముంగట పడాలంటే దేవుళ్లకు మొక్కులు పెట్టుకుంటారు. కోరిన కోరికలు తీరితే కాలినడకన కొండకొస్తానని కోరికలు కోరుకుంటారు. మామూలు మనుషుల కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు అందరికీ కోరికలు ఉంటాయి. అందరూ మొక్కులు పెట్టుకుంటారు. అట్లనే ఇప్పుడు సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ కూడా కొండగట్టు అంజన్న కాడికి కాలినడకన వస్తానని మొక్కులు పెట్టుకుండాట. అన్నట్టు ఇలా పోయేందుకు తయారైండు. మరి అన్న ప్రయాణం ఎట్లెట్లా నడిచింది, ఏంది కథ అనేది ఒక్కసారి అరుచుకొని వద్దాం భార్య. కరీంనగర్ మేయరు, డిప్యూటీ మేయరు, కమలం కార్పొరేటర్లు, కమలం పార్టీ కార్యకర్తలను వెంబడేసుకుని నడుచుకుంటా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిండు సెంట్రల్ సహాయ మంత్రి బండి సంజయ్ సారు. మున్సిపల్ ఎలక్షన్లలో మావోలను గెలిపించి మాకు మేయర్ సీట్ ఇస్తే కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు సారు. కోరుకున్నట్టు అయ్యేటాళ్లకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతోని పాదయాత్ర చేసుకుంటా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిండు అన్నట్టు ఇయ్యాల. కరీంనగర్ లో ఉన్న మహాశక్తి ఆలయం కెంచి కొండగట్టు అంజన్న గుడి వరకు నడిచింది యాత్ర. ఒత్తొత్త నడిమిట్ల మా విలేకరన్న కలిస్తే ఇగో ఈ మాట చెప్పిండు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా స్వామివారిని వేడుకున్నాము. తల్లి అమ్మవారి ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆలోచనతో, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో, రామచంద్ర గారి ఆధ్వర్యంలో వాళ్ళ కరీంనగర్లో అత్యధిక స్థానాలు మేము గెలిచాము. కరీంనగర్లో మేయర్ గెలిచాము. మేము గెలిచాక అందరు ప్రజాప్రతినిధులు యాత్ర చేస్తాము, నడుచుకుంటూ యాత్ర చేసి మొక్కులు మొక్కున్నాం కాబట్టి ఆ మొక్కులు తీసుకోవడానికి యాత్ర అయ్యింది. రాజకీయ యాత్ర కాదు ఇది, అంజన్నకు పెట్టుకున్న మొక్కు తీసుకునేటి కార్యం అనుకొచ్చిండు. గట్ల కోరుకున్నట్టు అయ్యేటాలకు ఈ కార్యం ముంగటేసుకుంటా అన్నట్టు సెంటర్ మంత్రి గారు. ఇంతవరకు మంచిగానే ఉంది కానీ ఈ పాదయాత్ర చాలు చేసినాక అడుగున గండాలే. ఎండకు మంత్రి గారికి పానం అటు ఇటు అయితే నడిమిట్ల చెట్టు కింద కూర్చోబెట్టి చెకప్పులు చేసిరు డాక్టర్లు. ఆడికెంచి కుదరపడి చిన్నగా నడుచుకుంటా రోడ్డెక్కితే కందిరీగలు అడ్డం తగిలినాయి. సార్ చేసేటి పాదయాత్రను మీదికెంచి వీడియోలు తీయాలని డ్రోన్ ఎగిరేస్తే అది పోయి సీదా తేనెటీగల తెట్టెకు తాకిందట. కొంతమందికి కందిరీగలు గారిస్తే దవాఖానకు పంపించిండట సారే దగ్గరుండి. అయినా ఆగలే సార్ యాత్ర. కొండగట్టుకు పోయిండు, అంజన్న దర్శనం చేసుకుండు. పోయిన కాడలో పబ్లిక్ ఎదురుగొత్తుడు ఎదుర్కొడు. సార్ కూడా అంతే, ఎవరిని నారాజ్ చేయలే. అందరిని పాయనం కొద్దిగా పలకరించిండు, దగ్గరికి తీసుకుండు. కానీ ఏదున్నా గింత ఎండలో గంత దూరం నడిచిండంటే సార్ను తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.